హాయ్, అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా వంట చేసేవాళ్ళు వంటలో ఇన్ని టిప్స్ ఉంటాయా అనుకుంటారు. ఈ టిప్స్ ఫాలో అయితే ఏ బిర్యానీ అయినా కూడా రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చక్కగా చేసేయొచ్చు. బిర్యానీ కోసం మాత్రమే కాకుండా ఎప్పుడైనా కూడా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు గుడ్లు ఒక గిన్నెలో పెట్టేసి నిండా మునిగేంత వరకు, ఆ ఎగ్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి కాస్త రాళ్ళ ఉప్పు వేసామంటే ఎగ్స్ పగిలిపోకుండా, వాటర్లోకి మొత్తం కారిపోయి వాసన రాకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. అంతేకాకుండా ఒక 10 మినిట్స్ చాలు ఉడకబెట్టడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతాయి. ఇక మనకి పెంకు తీసుకోవడం కూడా చక్కగా వస్తాయి. సో ఎగ్ బిర్యానీకి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం. ఇక ఉల్లిపాయలు కోసేటప్పుడు కూడా అందరూ ధారాళంగా ఏడ్చేస్తారు. దానికి అంత ఇబ్బంది లేకుండా చక్కగా ఇలా మధ్యలోకి కట్ చేసేసి ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో వేసేసి పెట్టామంటే అస్సలు ఎంత కొత్త ఉల్లిపాయలైనా కూడా మనల్ని అయితే ఏడిపించకుండా ఉంటాయి. అలా నీళ్ళల్లో వేసేసి ఏ రైస్ అయినా బిర్యానీ రైస్ చేయాలి అంటే ఫస్ట్ మినిమం ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అప్పుడే బ్రేక్ అయిపోకుండా చక్కగా పొడవుగా మనకి రైస్ కూడా బాయిల్ అవుతుంది. ఇక బిర్యానీ చేసేటప్పుడు మంచి వాసన రావాలన్నా, కాస్త మనకు ఆ ఫ్లేవర్ తెలియాలన్నా ఫ్రై ఆనియన్స్ అయితే కావాలి కదా, గోల్డెన్ బ్రౌన్గా వేయించుకోవడానికి. ఇలా ఎప్పుడైనా వేయించుకునేటప్పుడైనా కూరల్లోకైనా కూడా ఉల్లిపాయని రెగ్యులర్గా కట్ చేసేట్టు కాకుండా ఆ ముచ్చికలు ఏదైతే ఉంటాయో అక్కడ తీసేసి అడ్డంగా కట్ చేస్తే సపరేట్ అయిపోతాయి, విడివిడిగా పొడి పొడిగా వచ్చేస్తాయి. ఇలా అక్కడ కాకుండా ఇలా బారుగా కోసాము అంటే మనం చాలా మ్యాష్ చేసి నానా తంటాలు పడితే కానీ అవి విడిపోవు. అదే ఇందాక చూపించినట్టు కట్ చేసి ఆయిల్లో కానీ కూరలో కానీ వేసామంటే మెయిన్లీ ఇలా ఫ్రైడ్ ఆనియన్స్కి చక్కగా విడిపోయి ఫ్రై అవుతాయి. ఇక టిప్స్ ఉడకబెట్టడం కోసేయడం అయిపోతే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి బిర్యానీ పాట్ ఏదైనా, మనం బిర్యానీ ఎందులో చేస్తామో అదే గిన్నె తీసేసుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని దానిలో మనం కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో తిప్పుతూ కాస్త మెత్తబడేంత వరకు అయితే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదేనండి, ఫస్ట్ అయితే బాయిల్ అవుతాయి. దీనికి చాలా ఎక్కువ నూనె వేసేసి డీప్ ఫ్రై చేయాలి అన్న పని అయితే లేదు. ఇదిగో ఈ స్టేజ్కి వచ్చాక ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే మూత పెట్టొద్దు. ఇక అలానే మూత తీసేసి ఉంచి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా బిర్యానీ టమాటాలు మంచి వాసన రావడానికి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కూడా దానిలోనే వేసి గ్రైండ్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా ఎక్కువ నూనె వేయలేదు కాబట్టి మళ్ళీ దీనికి టిష్యూలు కూడా వాడక్కర్లేదు, చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇలా 2 గరిటెలతోటి ఫిల్టర్ చేసేసుకొని ఆ జాలి దానిలో వేసుకుంటే ఇంకెక్కడైనా ఒక్క డ్రాప్ నూనె ఉన్నా కూడా మొత్తం వచ్చేసింది. దాన్ని పక్కన పెట్టేస్తే చాలు. నూనె మొత్తం పీల్చేసి చేతులకు కూడా పెద్దగా నూనె కూడా అంటకుండా పొడి పొడిగా క్రిస్పీగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఇక అదే బాండీలో 2 స్పూన్ల నెయ్యి ఒకటి వేసేసుకొని బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని మన కారంకి కొంచెం 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక టొమాటోలో నుండి వాటర్ వస్తాయి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని బిర్యానీ రైస్ కోసం 2 కప్పుల రైస్ తీసుకుంటే కనీసం 4 కప్పులు చాలు. ఊరికే వాటర్ ఎక్కువ వేసేసి వంపేయక్కర్లేదు. దానిలో బిర్యానీ స్పైసెస్, డ్రై స్పైసెస్ అన్నీ వేసి ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకొని ముందు నీళ్ళు అయితే మరగనివ్వాలి. ఇక ఈ టొమాటో ప్యూరీ ఇది వేసుకున్నాం కదా, పసుపు ఉప్పు కారం కాస్త ధనియాల పొడి 1 స్పూన్ గరం మసాలా ఇవన్నీ మన స్పైసెస్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదో 1-2 స్పూన్లు చెప్పారని అలా వేసేస్తే ఎక్కువ కారం తినే వాళ్ళకి చప్పగా ఉంటాయి, తక్కువ కారం తినే వాళ్ళకి స్పైసీగా ఉంటాయి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పెరుగుని బాగా బీట్ చేసేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇక ఇందులో నుండి వాటర్ మొత్తం కూడా వచ్చేసి ఇది బాగా ఉడికిపోయి కన్సిస్టెన్సీ కాస్త దగ్గరికి పడేంత వరకు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. బిర్యానీలోకైనా కూరల్లోకైనా కొంతమందికి ఎగ్స్ విడిగా ఫ్రై చేసేసుకుంటే బాగుంటాయి, బట్ అది కొంచెం గట్టిగా ఉన్నట్టుంటాయి. నాకు అలా నచ్చదు కాబట్టి ఈ గ్రేవీలోనే ఉడికించేస్తాను. ఇంకొంచెం ఆ మసాలాలన్నీ కూడా ఎగ్గు కూడా పడతాయి. ఈ వాటర్లో కొంచెం నూనె, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే వాటర్ మొత్తం కూడా ఈ మసాలాలన్నీ పట్టేస్తాయి. ఇక నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి ఓన్లీ రైస్ అందులో వేసేసుకొని ఈ రైస్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా అంటే ఎక్కువ కాదు, హై ఫ్లేమ్లో పెట్టేసి కరెక్ట్గా 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. ఈ టొమాటో గ్రేవీ చక్కగా ఉడికి దగ్గరికి పడి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుంటే బాగా కలిసిపోతాయి. మనకి తినేటప్పుడు ఆనియన్స్ ఫ్లేవర్ కానీ
బాగుంటుంది. కానీ డైరెక్ట్గా ఆనియన్ తగిలితే రైస్ మొత్తం కూడా స్వీట్నెస్ వచ్చింది. రైస్ చూసారు కదా, అసలు ఉడకదు. మనం పట్టుకుంటే 2 ముక్కలు అయిపోయింది రైస్గానే ఉండి. ఆ స్టేజ్లో వెజ్కైనా ఎగ్కైనా ఇలా ఆల్రెడీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండిద్ది కాబట్టి దాని మీద వేస్తాము. ఇంకా మనం కొంచెం వాటర్ కూడా పైన స్ప్రెడ్ చేస్తాం కాబట్టి రైస్ని వాటర్లోనే ఎక్కువసేపు ఉడికించేయకూడదు. జస్ట్ అలా బ్రేక్ అయ్యిద్ది, ఇంకా గట్టిగానే ఉండిద్ది. 70% 90% అయితే బిర్యానీ రైస్ మొత్తం కూడా మెత్తగా అయిపోయిద్ది. అలా కాకుండా ఈ స్టేజ్లో రైస్ ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకొని దీనిపైన ఇంకా ఫ్రై ఆనియన్స్, నెయ్యి బాగా మంచి ఫ్లేవర్ వచ్చిద్ది. ఎక్కువ నెయ్యి వేస్తే ఫైనల్గా రైస్ కూడా పొడి పొడిగా బాగా వస్తుంది. కొంచెం చిటికెడు గరం మసాలా, కొత్తిమీర, ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఇది ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. రైస్ మాత్రం ఇంకా ఆన్లోనే ఉంటుంది. ఇక పై లేయర్ కాబట్టి కింద లేయర్ కొంచెం ఎక్కువ ఉడికిపోతుంది. పై లేయరు మనకు ఆల్రెడీ ఇందులో కూడా కొంచెం ఉడికిద్ది. సో సరిపోతుంది కరెక్ట్గా బిర్యానీ మొత్తం కూడా పొడిగా రావడానికి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ తోటి వాటర్ కూడా, రైస్ ఉడికించిన వాటర్ కూడా వేసుకొని, ఆ వాటర్ కూడా ఏంటంటే కింద మనకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ లూజ్గా ఉంటే వాటర్ అసలు వేయక్కర్లేదు. కొంచెమే లూజ్గా ఉందన్నప్పుడు కాస్త వాటర్ కూడా వేసుకోవాలి. ఇక పైన కొత్తిమీర, పైన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అస్సలు ఇష్టపడను, సో నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా నెయ్యి కూడా స్ప్రెడ్ చేసేసి కరెక్ట్గా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ చాలు. గంటలు ఉడికించాలి, హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ లేదు. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికిచ్చేసి ఆఫ్ చేసి ఇంకో 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ. ఇలా చేసామంటే ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేకుండా వేడివేడిగా తింటే ఆహా, ఇంకా బయటికి ఎందుకు వెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.